పిల్లికి మంగళసూత్రాలిస్తే ఇక పెళ్లి జరిగినట్టే. ఇంకా కూర్చున్నారేంటి? లేవండి, ఇంకీ కళ్యాణం జరగదు. పిన్ని నువ్వుండు, చెప్పవాలి సరిగ్గా గుర్తు తెచ్చుకో. పల్లకిలో పెట్టావో, పెట్టినట్టు నటించి కొట్టేశావో. ప్రమిళ గారు, ఏంటే నోరు లేస్తుంది? ప్రమిళ, ఏంటయ్యా కొడతావా? శుభమా అంటూ గోదా కళ్యాణం పెట్టుకుంటే దాన్ని అభాస్పాలు చేస్తారా? నిజం చెప్పవాలి, మీ తాతయ్య నీకు మంగళసూత్రం ఇచ్చాడా లేదా? ఇచ్చారు. ఆ మంగళసూత్రాన్ని దేవుడి దగ్గర పెట్టాను. నీ చేత్తో మంగళసూత్రాల్ని విగ్రహం ముందు పెడితే వాటంతటవే రెక్కలొచ్చి ఎగిరిపోయాయా? నీ ఒంటి మీద బంగారం లేకపోతే ఇంటికెళ్ళాక మా అత్తయ్య గారిని అడుక్కునుంటే 10 తులాల బంగారం భిక్షగా పడేసేది. కానీ ఇలా దొంగతనం చేస్తే ఆ బంగారం నీదైపోతుందా? లేదండి, నేను దొంగతనం చేయలేదు. మంగళసూత్రం నేను తీయలేదు. నువ్వు తీయకపోతే ఎవరు తీస్తారు? ఆ అవసరం ఇంకెవరికి ఉంటుంది? ఈ చేత్తో మంగళసూత్రాల్ని విగ్రహం ముందు పెడితే వాటంతటవే రెక్కలొచ్చి ఎగిరిపోయాయా? నీ ఒంటి మీద బంగారం లేకపోతే ఇంటికెళ్ళాక మా అత్తయ్య గారిని అడుక్కునుంటే 10 తులాల బంగారం భిక్షగా పడేసేది. కానీ ఇలా దొంగతనం చేస్తే ఆ బంగారం నీదైపోతుందా? లేదండి, నేను దొంగతనం చేయలేదు. మంగళసూత్రం నేను తీయలేదు. నువ్వు తీయకపోతే ఎవరు తీస్తారు? ఆ అవసరం ఇంకెవరికి ఉంటుంది? మా ఇంట్లో ఒక దొంగున్నాడు, కానీ కూతురి పెళ్లికి అడ్డుపడే దొంగైతే లేడని అనుకుంటున్నాను. ఏం బావా? అమ్మా వల్లి, నిజం చెప్పమ్మా. ఒకప్పుడు నేను దొంగని కావచ్చు, కానీ నా కూతురు భవిష్యత్తుని నేను చేతులారా పాడు చేసుకోను. నా మొహం చూసి నిజం చెప్పమ్మా. ఒక దొంగ మొహం చూసి ఇంకో దొంగ నిజాలు ఎలా చెప్తుంది బావా? ఏమండి, వల్లి అలాంటిది కాదండి. ముందుగా వచ్చిన చెవుల కన్నా తర్వాత పొడుచుకొచ్చిన కొమ్ములు వాడే అంట. నిన్ను గెస్ట్గా పిలిచారు, గెస్ట్గానే ఉండు. ప్రమీల గారు, ఓవర్గా మాట్లాడకండి. ఏంటయ్యా ఓవరు? దీని గురించి మీకు తెలుసా? మాకు తెలుసు. పిన్ని నువ్వుండు. ఏంటి వల్లి పిల్లి, నా పెళ్ళి ఆపాలని ప్లాన్ చేసావా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.